ఏమడిగాడో తెలుసండి? దేవుణ్ణి ఏమడిగాడండి? శత్రువు ప్రాణమైన అడక్క, బంగారమైన అడక్క, ఏం కావాలన్నాడు? జ్ఞానం ఇవ్వయ్యా, ఈ ప్రజలను పరిపాలించడం నాకు చేత కావట్లేదు అన్నాడు. దావీదు కూడా ఎటువంటి జ్ఞానాన్ని వెతికేవాడో తెలుసండి? తన దగ్గర ఉన్న మంత్రులు ఎటువంటి వారంటే, దేవుడు చెప్పితే ఎటువంటి వారో అహీతోపెలు అనే మనిషి ఉన్నాడు. ఈ అహీతోపెలు అనే మా ఆలోచనకర్త ఇంకా ఆలోచనకర్తలను దగ్గర పెట్టుకున్నాడు. ఈ భక్తుల్ని శ్రేష్ఠుల్ని ఎంచుకున్నాడు. దావీదు ఎవరండి? భక్తుడు. యెహోవాతో వరమడుగుచున్నాను, దానినే వెతుకుచున్నాను. ఈ దావీదు భక్తుడైన దావీదు వీణమీడితే దెయ్యాలు పోయాయి. ఇటువంటి శ్రేష్టమైన బుద్ధి గలవాడు శ్రేష్టమైన ఎన్నుకుంటే, తర్వాత వచ్చిన సొలొమోను కూడా జ్ఞానాన్ని అయితే అడిగాడు కానీ భార్యలు ఏమండి ఈ బుద్ధిహీనత మాత్రం, జ్ఞానం అయితే ఉంది కానీ బుద్ధి లేదు. ఎవరికండి? జ్ఞానం వేరా, బుద్ధి వేరా. అర్థమవుతుందా మీకు? బుద్ధి అంటే సహనము, ఓర్పు. అర్థమవుతుందా మీకు? ఏమా అర్థమవుతుందా? మీకుంది అసలు జ్ఞానము లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఉంటే మనం వారి చేతిలో బూడిది ఉంది కదా, ఇలా ఫైటింగ్ చేయరు కదా, ఇలా స్టప్ లేరు కదా, ఇది సినిమా కదా, వీరు వ్యభిచారులు కదా, మనం చూడాలేంటి, మన పిల్లలు పాడైపోతారు కదా, వాళ్ళు వ్యభిచారం అయిపోతారు కదా అనే జ్ఞానము, బుద్ధి లేదు. బుద్ధి గల కన్యకులు బుద్ధి లేదు, బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని ఎంతమంది అన్నాళ్ళు? 10 మంది. మీరెవరు? బుద్ధి ఉందా మనకి? బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు. దానియేలు ఎవరండి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. హల్లెలూయా. ఈ నెబుకద్నెజరు ప్రపంచంలో గొప్ప వ్యక్తి. ఇటువంటి ఆయన బంగారంతో పోల్చబడ్డాడు. నెబుకద్నెజరు కాలంలో విగ్రహం చూపెట్టాడు కదండి. ఈ విగ్రహంలో తల బంగారము, అవునా? ఈ బంగారపు కాలం మాట అండి. తలంటే ఆయనే మాట. తర్వాత వచ్చిన వారు ఇనుము మట్టి. ఇప్పుడు పరిపాలిస్తున్నారే ప్రజాస్వామ్యం. ఈ బంగారు పాలన చేసిన ఈయన 2 లారీలు అమ్మా, 2 లారీలు పక్క నుంచి వెళ్తానికి పెద్ద రోడ్డు కావాలి చూసావా? మనమైతే వీటికి గోడ కట్టుకుంటాం, ఆయన కోట గోడ 2 లారీలు తిరుగుతాయట. మనం అయితే ఇటుకు మందంతో కట్టుకుంటాం. ఏమనండి? ప్రహరీ. ఆయన ప్రహరీ అంతా 2 లారీలు. అంతేకాక వేలాడే ఉద్యానవనం ఉంది ప్రపంచంలో. ఆశ్చర్యకరమైన నిపుణులంతా కలిసి అక్కడ వేలాడే ఉద్యానం కడితే, నా బాహుబలము, నా సామర్థ్యము అనుకుంటున్నాడట. వెంటనే ఏమొచ్చిందండి? పిచ్చొచ్చింది. ఏమొచ్చిందండి? పిచ్చొచ్చి స్వభావం మారిపోయింది. వేకలు మొలిసినాయి అంటండి. శరీరము జంతువు వంటి శరీరం అయిపోయి పక్షి వంటి ఏకలు వస్తే వికారం అయిపోతే మనుషులు అతన్ని తోలివేశారు. ఇక 7 కాలాలు వెళ్ళి ఏం మేసాడండి? గడ్డి. ఏం మేసాడండి? గడ్డి మేసినప్పుడు అతనికి ఏమొచ్చిందండి? బుద్ధి. హల్లెలూయా. నీకు బుద్ధి రావాలంటే నీకు గడ్డి మేపితే గాని. బైబిల్లో ఇంకో ఆయన ఉన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేవయ్యా, మా స్నేహితులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు, వాడికి అన్నీ తెలుసయ్యా, వాడేమో ఈ కంప్యూటరు, ఈ పలానా టెక్నాలజీ, పలానా వాడు సినిమా థియేటరు, పలానా అన్ని. నువ్వు ఆస్తి ఇస్తే నేను ఎలాగ వ్యాపారం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఇచ్చే. అది సామరాడుగా ఉండి పని చేయట్లేదంట్రా, ఖాళీగా ఉంటున్నావేంట్రా. నువ్వు డబ్బులు ఇవ్వు, ముందర ఒక ఆట ఆడించేస్తా. నువ్వు డబ్బులు ఇస్తే ఒక ఆట ఆడిస్తా. ఇప్పుడు అంటారు చూసారా, అరే ఏంటి ఇలా తిరుగుతున్నాడు, ఆటో కొనున్నానా 5 లక్షలు ఎట్టి. ఇప్పుడు ఎంతండి? 5 లక్షల కంటే ఎక్కువేమో. చాలా మంది ఇలాగే తయారయ్యారు. తర్వాత ఇది ఉంటుంది, ఇంకేంటి ఏమని, కాలేజీ ఆడపిల్లల నెంబర్లు అన్నీ ఉంటాయి.
బుద్ధి గలవాడు బుద్ధి గలవాడే, అందరూ అలా ఉండరు, బుద్ధి గలవాడు ఉంటారుగా. బుద్ధి గలవాడు బుద్ధి గలవాడే, బుద్ధి లేనాడు ఈ అప్పు కట్టడు, తాగేస్తుంటాడు. నాన్న అమ్మేసి అప్పు కట్టిని ఎంతమందికి ఉన్నారు? నరలేదా? ఏడుపు ఏడ్చి ఏడ్చి తండ్రికి దుఃఖం కలుగజేస్తాడట. బుద్ధి గలవాడు తండ్రిని సంతోషపరుస్తాడట. నువ్వు బుద్ధి గలవాడు అయితే తన దేవుణ్ణి దుఃఖ పెట్టక, ఆయన సిలువ వేయబడ్డాడు, నిన్ను ఇంకా యాతన పెడతావా? ఓ బుద్ధిహీనుడా, నీకు ఎన్నిసార్లు సౌలా సౌలా నన్నేలా నేను సేవ చేస్తున్నాను అన్నాడు. అరే శుభ్రంగా సేవ చేస్తున్నావు, చంపేస్తున్నావేంట్రా బాబు? నీ కులపిచ్చి తగలాడను, నీ స్నేహితులు పోరులు తగలాడను, చంపేస్తున్నావురా సౌలా సౌలా నన్నేలా? నువ్వెవడో ప్రభువా? యెహోవా తెలుసు నువ్వెవడో మాకు. నువ్వెవడో ప్రభువా? ప్రభు అనకపోతే మళ్ళీ ఇంకేమవుతుందో. నువ్వెవడో ప్రభు అంటే నేను హింసిస్తున్నా. కొంతమంది పొరపడుతుంటారండి, పొరపడుతుంటారు. నిన్ను ఉద్ధరించుకో ముందల. పొరుగువాని యొక్క యజమాని యొక్క దాసుడికి తీర్పు తీర్చుటకు నీవెవడు? ఈ పనికి మానవాళ్ళు ఎవరికండి? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. పనికి మాలిన వారితో సాంగత్యము చేయను, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించును. దేవుని స్తోత్రం. ఇక చెప్పినా వినకపోతే ఆ వయసు వచ్చిన వాడు కాబట్టి, ఏమంటే 24 వచ్చేసిన వాడు కాబట్టి 21 వస్తే మైనారిటీ తీరిపోయినట్టేగా ఇచ్చేసాడండి ఆస్తి. ఆస్తి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, భూమి మీద సుఖపడితే తప్పు కాదురా, ఉపలాతం తీర్చుకుంటే తప్పు కాదురా. నన్ను ఎందుకు పుట్టించావు? నువ్వు నన్ను పుట్టించావు ఎందుకు? వీళ్ళ మాట ఈ బుద్ధి. దేవుడు లేడని వారు బుద్ధిహీనులు. ఏమంటండి? దేవుడు లేడని వారు నాలుగు దగ్గర పళ్ళు ఎందుకు వచ్చినాయి చెప్పండి, చెప్పనండి బుద్ధిహీనుడిని. ఈ పళ్ళు ఇక్కడ ఉండొచ్చుగా, నాలుక ఇక్కడ ఉండొచ్చుగా. నాలిక ఎక్కడ పెట్టిన ఆహారం రుచి వస్తుందా? నాలిక దగ్గరే రుచి వస్తుంది. మళ్ళీ అక్కడ పళ్ళు ఎందుకున్నాయి? ఏ ఒట్టరింగైనా ఆలోచించాడా? అవునా కదమ్మా? ఎవరు ఒక ఇంజనీర్ ఉన్నాడనమాట, మళ్ళీ అక్కడ కన్నం ఉండాలా, మళ్ళీ తిత్తుగా ఏమండి మస్తుగా బయటికి పోవాలా. ఈ ప్రాసెస్ అంతా గొప్ప దేవుడు. దేవుడు లేడని వారు బుద్ధిహీనులు. దేవుని స్తోత్రం. ఇక ఆస్తి ఇచ్చారండి, పండగే పండగ, పండగే పండగ. అరే మా నాన్న ఇచ్చాడు రోయ్, నా తరపున 4 కోట్లు ఇచ్చాడు రా, ముందర అర్జెంట్ పార్టీ చేయరా. పార్టీ చేశారు, తాగారు, తంతనాలు ఆడారు, ఆడపిల్లలతో గడిపారు, పేకాట ఆడారు. ఒకరోజు కాదు, రెండో రోజు కాదు, గడుపుతూనే ఉన్నారు. తెలిసిన వ్యాపారం మొదలు పెట్టాడు. ఏమండి ఏమండి వ్యాపారంలో కూడా అనుభవం లేని వ్యాపారాలు మొదలు పెడతారండి బుద్ధిహీనులు. వాడికి ప్యాన్ స్టోర్లో ఎప్పుడూ చేయడు, ఆ మెడికల్ స్టోర్లో ఎప్పుడూ చేయడు, ఆ చేతి పని ఎప్పుడూ చేయడు. వాడు సామాను కొనేస్తాడు, ఆయిల్ పెయింట్ వేస్తాడు, సినిమాలో స్లైట్లు వేస్తాడు, పాంప్లెట్లు కొడతాడు, ఫ్లెక్సీలు కొడతాడు, పలానా పెద్దను పిలుస్తాడు. ఇవన్నీ నేను చేసిన బుద్ధిహీనం. ఏమండి మరి నష్టపోయే వ్యాపారంలో దేవుని స్తోత్రం. ఎంతమంది ఆ ఆయిల్ పెయింట్ గానే ఉంటుంది. అక్కడ 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఏంటి గది ఇచ్చినందుకు ఏం చేయాలి? అద్దె ఇచ్చినందుకు గుడ్ విల్ కట్టాలి. ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇది అంతకుముందు 70,000తో కొన్నాడు అనుకోండి, ఇప్పుడు అమ్మితే ఎంత అవుతుంది? 70,000 కొంటారా? 40,000 మెన్సదు. మహా అయితే 40,000 తలతల్లాడి బాగా నలగలేదంటే. ఎన్ని సెకండ్ అనేది కళ్ళు నేలెట్టాడు. రాకపోతే కట్లాడే ఫైనాన్స్. బుద్ధిహీనుల వ్యాపారం చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగద్దు. బుద్ధిహీనంగా వ్యాపారం చేసి సరే మొత్తం అంతా అయిపోయింది, పరువు పోయే, ఇంకా డబ్బులు ఎక్కడ అడుగుతాడు? అన్నయ్య వస్తుంది. సరే ఉద్యోగానికి వెళ్ళాడు. నేను అలాగా చదివానుగా BSc కంప్యూటర్ అని వెళ్ళాడండి. ఉద్యోగానికి వెళితే ఆ ఉద్యోగం అక్కడ కరువు వచ్చిందంట.
కరువు వస్తే నా ఉద్యోగం లేదు, నేనే దేవాలయం తెస్తున్నాను, అతను దేవాలయం తెస్తే ఉద్యోగం ఊడిపోయే, ఎవరూ పని ఇవ్వట్లేదట. పని ఇవ్వకపోతే దూరదేశం వెళ్ళాడు. మళ్ళీ తెలిసిన దేశం కాదు, ఏ దేశమో చాలా దూరదేశం వెళ్ళాడు. నానుంటే పని ఎర్రే అని వచ్చేవాడు. అందకూడదని దూరదేశం వెళ్ళాడు. ఎందుకంటే అమ్మాయితో తిరగడానికి మళ్ళీ దగ్గరుంటే పట్టుకుంటే అసహించుకుంటారుగా. చాటుగా సిగరెట్లు కాల్చడం, ఏమండి చాటుగా చేస్తారు. మీ అబ్బాయి ఎవరైనా 2ంటికి 1 గంటకి 12ంటికి వస్తున్నాడంటే తాగుబోతు అవుతాడు. అనుమాన పడక, నువ్వేమనుమాన పడక, నీకు కనబడ్డు. ఎందుకు రాడు అనుకున్నా? నోట్లో కిల్లి వేసుకొని వాసన కొట్టకుండా ఈ ఐటమ్స్ వేసుకొని జాగ్రత్తగా వస్తాడు. కొద్దిగా వాసన తగ్గిన తర్వాత అవసరం తక్కుతాడు వచ్చే ముందు. ఏమండి ఇలాగ చేసిన తర్వాత ఒక పందులు మేసే, ఆ పందులు మేపడానికి కుదిరాడు. పందులు మేసే దగ్గర ఏం చేశాడండి, ఇంకా కరువు భారమైనందున వాడు ఆహారం తీసుకురాట్ల టయానికి తీసుకొచ్చి ఈ పనుడికి ఇవ్వాల్సిన ఆహారము ఇవ్వకపోతే ఆకలేస్తుంది. వాళ్ళు ఆకలేదు సరిగ్గా. ఇంకేం చేస్తాడు, ఆ పందులు వేసే పొట్టునే తింటానికి చూస్తే బుద్ధి వచ్చిందట. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఎంతమందికి సమృద్ధిగా దర్జాగా కొడుకుల్లాగా ఉండి బతుకుతారు. నాకు ఇక్కడ బుద్ధి వచ్చి ఇక్కడి నుంచి నీ న్యాయమే పాటిస్తా. ఆస్తి అడుగును, డబ్బు అడుగును, మా అన్నయ్యకి కోపం తెప్పించను. నేను వెళ్ళి పనోడుగా పెట్టుకో, ఎక్కడో వద్దు నాన్న, నీ దగ్గర నాకు పనిస్తే అనుకొని వస్తుంటే దూరం నుండి చూసి పరిగెత్తుగా నుంచి వచ్చి కౌగులించుకొని ముద్దాడి, ఏమండి ఇక నేను పనివానిగా పెట్టు, నీ కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యుణ్ణి కాను అని చెప్తాడు. నీ ఆస్తి ఏంటో తెలుసండి, నీకు ఇచ్చింది శరీరం, కళ్ళు, చూపు, ఏమండి ఈ కళ్ళు, వినికిడి మనకు బలమంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది బుద్ధి కొంతమందికి. అవునా కదండి? దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాగ బుద్ధిహీనంగా ఉండొద్దు. ఒక ఆయన అన్ని ఉన్నప్పుడు ఉండండి. అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరండి ఆవిడ? యోబు భార్య. అన్నీ ఉన్నప్పుడు ఉంది, పిల్లలు చచ్చిపోయారు, అప్పటికీ ఓర్చుకుంది. ఏమండి ఆస్తి పోయింది, గాడిదలు ఒంటిలు అన్నీ చచ్చిపోయినాయి. ఇక భర్త శరీరం కూడా కుళ్ళు పట్టింది. భర్త అయినా శుభ్రంగా ఉన్నాడంటే భర్త కూడా కుళ్ళు పట్టాడు. చావకూడదా, నువ్వు చావకూడదా, నా పిల్లలను చంపావు, నువ్వు చావకూడదా, చచ్చే ముందు ఒక పని చేస్తావా, దేవుని తిట్టి చావు. చచ్చే ముందు ఎలా చావాలంటే అండి, ఎంత కడుపు మంటో దేవుడి మీద. బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు తన ప్రవర్తన తారుమారై యెహోవాను దూషిస్తున్నావా చెల్లి? నీకేం పని షిహోరు మార్గంలో, అసూరు మార్గంలో నీకేం పని? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపాసులు కూర్చున్న చోటున వారికి యెహోవా కాపుదల. దీంట్లో 6 వచనాలు, దాంట్లో 6 వచనాలు. పచ్చికల చోట్ల ఆయన పరుండా అంటే ఇక్కడ గొర్రెకి పచ్చిక. దివారాత్రులు ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు. ధర్మశాస్త్రంలో మోషే కథ ఉంది, దావీదు కథ ఉంది, యేసేపు కథ ఉంది, రూతు కథ ఉంది, ఎస్తేరు కథ. ఏమొద్దు, ఒరిజినల్ కథలు వద్దు. ఈ తాగుబోతులు వ్యభిచారుల కథ కావాలి. ఏమండి ప్రతి వచనం అవి కూడా కలిస్తాయి. దేవుని స్తోత్రం. కాబట్టి రెహబాం కూడా పండగ అయింది, సొలొమోను చచ్చిపోయాడు. పైకి అయితే మాత్రం నామకాంతంగా కార్యక్రమాలు చేశారు. తండ్రి చనిపోయాడు, తర్వాత వారసులు ఎవరవాళ్ళు ఉంటుంది, 3 మంది కొడుకులు ఉంటారు. ఈ సొలొమోను రెహబాము ఒక్కడేనండి. దేవుని స్తోత్రం. 1000 మంది భార్యలు, ఎంతమంది కొడుకులు ఉంటారో. కానీ అవకాశం రెహబాంకి వచ్చింది. రెహబాం స్నేహితులంతా ఆనందిస్తున్నారు, విందు చేసుకుంటున్నారు. సొలొమోను కార్యక్రమాలు చేసేశారు, సమాధి చేశారు. యెరోబాముకు తెలిసింది. హల్లెలూయా. యెరోబాము ఎవరు? సొలొమోను యొక్క శత్రువు, సొలొమోను మీద తిరగబడినవాడు. పారిపోయాడు ఆ దేశంలో అండి సొలొమోను ఉన్నంత కాలంలో. సొలొమోను చచ్చిపోయిన తర్వాత వచ్చాడండి. ఇప్పుడు పట్టాభిషేకం చేస్తున్నారు. ఎవరికండి? హల్లెలూయా. ఎవరికి చేస్తున్నారు? రెహబాముకి చేస్తున్నారు.
రెహబాము చేస్తే యెరోబాము వచ్చి ఇక ఏం పెట్టాడు? ఫిట్టింగ్ పెట్టాడు. ఇక ఏం పెట్టాడు అంటున్నాడు, మన కులం ఏంటి, మన జాతి ఏంటి? వాళ్ళు యూదులు. అంతకుముందు సొలొమోను ఏం చేశాడు తెలుసా? నేను ఎలా పారిపోయాను తెలుసా? నన్ను ఒప్పుకున్నాడా? వారు పిచ్చోడా, నువ్వు ఇశ్రాయేలువి, ఇస్సాకారు గోత్రమువి, గాదు గోత్రానివి, యూదులే పరిపాలించాలా? ఈ ఛాన్స్ మనకి ఇవ్వద్దా? ఒకసారి బెన్యామీలు పనిచేశారు, ఒకసారి యూదులు పనిచేశారు, వాళ్ళ నాన్న పనిచేశాడు, వాళ్ళ కొడుకు పనిచేశాడు, మళ్ళీ వాళ్ళ కొడుకేనా? ఇశ్రాయేల్కి ఎవరు ఇవ్వద్దా? ఎటువంటి పరిపాలన మూర్ఖులు అని నూరు పడితే, ఆహా మా రెహబాంకి పట్టాభిషేకం, అమ్మా మా రెహబాంకి పట్టాభిషేకం ఊరేగించి తోరణాలు కట్టి ఏమండి హడావిడి చేసి రంగులేసి పండగ చేసి ఏమండి నాట్యాలు ఇవన్నీ ఏర్పరచుకున్న వారు ఒక వెనక్కి తగ్గారు. వెనక తగ్గి అంటారు. వీళ్ళంతా పెద్దలు యెరోబాం కలిసి వచ్చారు. సార్ యెరోబాం కూడా వెనకాల వేసుకొచ్చారు. ఫస్ట్ పట్టాభిషేకాన్ని ఎవరు నన్ను చేయండి అని చెప్పలేదు. సొలొమోను కూడా ఎవరిని కోరలేదు, రెహబాం చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు చూసుకోండి, ఒకటో వచ్చిన రెండో దినవృత్తాంతాలు 10వ అధ్యాయం అండి. తీయండి ఒకసారి. రెండో దినవృత్తాంతాలు 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మొదటగా వాళ్ళు పట్టాభిషేకం చేద్దారనుకున్న వారు యెరోబాం వచ్చిన తర్వాత 3వ వచనంలో అంటున్నారు, నీ తండ్రి మమ్మల్ని బహుగా భారపెట్టాడు. సొలొమోను లాంటి రాజు లేడని చెప్పారు. అమ్మా సొలొమోను లాంటి రాజు లేడట. ఆయన చూస్తానికి దూరదేశ నుండి రాజులు వచ్చారు. అటువంటి జ్ఞాని లేడు. దేవుడు పరిపాలించేటట్టే, ఈ దేవుడు పరిపాలించిన ఈ సొలొమోను పాలనకి ఏం వంక పెడుతున్నారు? ఏమని? జగన్ ఓడిపోయిన తర్వాత ఏమన్నా జగన్ అలా చెడగొట్టాడు అంటున్నారు. ఏమని? ఉన్నప్పుడు జగన్ చేసినట్టు ఎవడో, జగన్ జైల్లో ఎత్తే వాళ్ళ నాన్న చంపింది కూడా వీడే. జైలు లేకపోతే బయట తిరిగితే మంచోడే. జైల్లో వేశారు కాబట్టి వాళ్ళ నాన్న కూడా మనం ఉన్న స్థలాలు బట్టి మనల్ని మాట్లాడతారు. జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్న కూడా చంపాడట. ఏమండి? ఇక్కడ ఈ పనికి మాలోడు వచ్చేప్పటికల్లా ఇదిగో మీ నాన్న మమ్మల్ని ఎంతో భారం పెట్టాడు. ఇప్పుడు కండిషన్ పెడుతున్నాడు, ఆప్షన్. ఇవన్నీ బుర్ర తినేసాడు వాడు. తినేసిన ఆప్షన్ పెడుతున్నాడు, నువ్వు మమ్మల్ని చక్కగా సంతోషంగా నడిపిస్తానంటే మేము ఒప్పుకుంటాం. ఏ విషయం మాకు చెప్పంటే వాళ్ళు అన్నారు, ఆ రెహబాము అలాగే అనొచ్చుగా, హల్లెలూయా అలాగే అనొచ్చు కదా. అనలేదు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఏదున్నాదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్పన్నకి లోకంలో ఎవరున్నారయ్యా. దావీదు ఎలాగన్నాడు? హల్లెలూయా. దావీదు అన్నాడు, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు యెహోవా వద్ద విచారణ చేసేవాడు ప్రతిదానికి. ఎక్కడండి? వాళ్ళు మంచి చోటు తెలియదు. ఎప్పుడు తాగుబోతుగా ఉండి సరదాగా నా ప్రాణమా తినుమో తాగుమో. మళ్ళీ కుర్రోళ్ళు ఈ బ్యాచ్ ఉంటాడికి ఏం చేయాలి అర్థం కావట్లా, రాజకీయం ఏమి అర్థం కావట్లా, ఎదరోడు కష్టాలేమి తెలియట్లా. ఇంకోడైతే ఏమంటాడు, అయ్యా నువ్వు అన్నట్టే, మీ ఓటు నాకే వేయండి, నువ్వు అన్నట్టే అంటారు. సరే పెద్దల దగ్గరికి వెళ్ళాడండి. పెద్దల దగ్గరికి వెళ్ళి ఏ పెద్దలు ఇళ్ళు? సొలొమోనుకున్న పెద్దలు. దేవుని స్తోత్రం. ఈ సొలొమోనుకున్న పెద్దలు ఈయన అడిగితే వాళ్ళు అన్నారు, దయాదాక్షిణ్యం కలిగి వాళ్ళని ఏలుతానని చెప్పు. దేవుని స్తోత్రం. అమ్మా ఎందుకో వింటున్నారా? మానకండి మీరు, సుమ్మన అవన్నీ మానకండి. మీరు చూస్తారని తెలిసి మీరు నవ్వుతున్నారండి, అందులో అనుమానం పడినాను. ఏమండి? దయాదాక్షిణ్యం కలిగి నడవమంటే ఏం చేశాడంటే వాళ్ళు చక్కగా చెప్పారు పెద్దలు. అది అయిపోయిన తర్వాత తనతో ఉన్నారే, అరే నువ్వు గొప్పడురా, అరే నువ్వు చాలా అందంగా ఉన్నారా, అరే నువ్వు బండి భలే స్పీడ్గా నడుపుతారా, అరే అన్నా అని చెప్తారే వెనకాతలు పొగుడుతారు కదా ధనవంతుడిని.
అన్నా ఈ షర్టు భలే ఉంది, అన్నా ఈ నీ పరిస్థితి భలే ఉంది, నువ్వు భలే కట్టావు, నువ్వు చేసినట్టు ఎవరో అంటారే. వాళ్ళ దగ్గరికి సరే అరే ఇదిరా పరిస్థితి అంటే, ఓరు పిచ్చోడా అలాగ అనకూడదు. మా నాన్న కంటే గొప్ప నన్ను, మీ నాన్నకు భయపడ్డారు, నువ్వంటే భయపడలేదురా పిచ్చోడా. ఇప్పుడు వాళ్ళని భయపెట్టు. నా చిటికిన వేలు మా నాన్న నడుము కంటే పెద్దది, ఆయన కొడలతో కొట్టాడు, నేను ఎలా కొడతాను, తోలు తీస్తానని చెప్పు. అమ్మా తోలు తీస్తానని చెప్పంటే ఇక వాళ్ళు దావీదుతో మాకు పాలేదు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇక పన్ను కడతానికి వచ్చిన వాళ్ళు కూడా రాళ్ళిచ్చి కొట్టారు. దేవుని స్తోత్రం. పన్ను వసూలు చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు కూడా చంపేశారు. మరి అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, దినవృత్తాంతాలు 2:10 చివరి వచ్చిన 19వ వచనంలో, ఇంకా వాళ్ళు ఎప్పటికీ విడిపోయి ఉన్నారు. అక్కడే దావీదు ఆ రాజ్యం విడిపోయి, యోధా రాజ్యమేరా ఇశ్రాయేల్ రాజ్యము, ఎవరైనా బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, దావీదు రాజ్యమేరా ఇశ్రాయేల్ రాజ్యమేరా. దేవుని స్తోత్రం. వైఎస్ఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చింది. జగన్ పరిపాలన చేయమంటే మాకు వద్దన్నారు కదా సోనియా గాంధీ. అప్పుడు ఏం చేశారు? చీలిపోయిందా లేదా? అలా చీలిపోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు? చీలిపోయి యెరోబాము రాజు అయ్యాడండి. 10 గోత్రాలకి యెరోబాము రాజు అయ్యాడు. హల్లెలూయా. ఈ 2 గోత్రాలకి అయ్యాడు. మళ్ళీ ఆ యోధా ప్రాంతంలో ఉన్న వారికి ఆ రెహబాము రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం. 1,00,000 మందికి అయితే అది 10 లక్షల మంది అయ్యారు. ఎవరో పిత్రులు పెట్టింది? సొలొమోను యొక్క ఎంత ఉత్సాహంగా ఉన్న వాళ్ళని ఎలా ఇరిపేశాడు. దేవుని స్తోత్రం. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని 10 మంది సిద్ధమయ్యారండి. పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అంటున్నారు. దేవుని స్తోత్రం. మీరు బాప్తిసం పొందారు, మీరు రక్షణ పొందారు, మీరు బైబిల్ చదువుతున్నారు, మీరు పాటలు పాడతారు. ఏమండి నిద్రపోవడం అంటే ఏంటో తెలుసా? ఏమండి పెళ్లిళ్ళు చేసుకోవడం, వ్యాపారాలు చేయడం. ఏమండి అందరూ నిద్రపోయారట. ఎంతమంది నిద్రపోయారు? ఏమండి 2వ దినవృత్తాంతాలు 10 అలా ఉంచి, 2వ దినవృత్తాంతాలు 10 అలా ఉంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా తెరవండి. 3 అధ్యాయాలు అని చెప్తాను కదా. తండ్రి భాగం అయిపోయింది, ఇప్పుడు కుమారుడు భాగం చెప్తున్నాను. ఏమండి కుమారుడు భాగంలో ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, అక్కడ 5వ వచనం ఏముందండి? 5వ వచనం 25:5, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఎంతమంది అండి? చాలా మంది అనుకుంటారు, సీరియల్ చూసేవాళ్ళు 5గురు నిద్రపోలేదండి, అందుగురించి వెళ్ళారు. ఎంతమంది అండి నిద్రపోయింది? 10 మంది నిద్రపోయారు. హల్లెలూయా. ఎంతమంది అండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అని కేక రాకడా వస్తుంది. రాకడ కాకపోతే నీకు పోకడ ఉంటుంది. రాకడా పోకడా నీకు లేకపోతే లేచిన తర్వాత యుద్ధము, వండుకోవడం యుద్ధము, 500 నోటు తెచ్చుకోవడం యుద్ధము, రెక్కాడి తగిన డొక్క యుద్ధం, ఆకలి పోరాటం, జీవన పోరాటం, తర్వాత అగ్ని ఆరదు, పురుగు, ఆయన రాకడా పోకడా లేకపోతే యుద్ధం. ఇంట్లో సగం నిద్రే. ప్రతి ఒక్కరు 10 గంటలు 8 గంటలు కనీసం 4 గంటలు నిద్రపోవడానికి చచ్చిందంతో ఏ మనిషికి 30,000 రోజులు లేవు. అదేంటండి 30,000 రోజులు లేవు? ఆఫ్టర్ ఆల్ 30,000 రోజులు లేవండి. ఆఫ్టర్ ఆల్ 30,000 రోజులు అంటే 90 సంవత్సరాలు. 1000 దినాలంటే 3 సంవత్సరాలు. 33 90 సంవత్సరాలు. ఏంటనుకుంటారో ఈ 30,000 దినాల్లో దాదాపు 12-15,000 దినాలు చచ్చిపోతారంటే నిద్రపోతారు. మిగతా దినాలు
ఏమండి మిగతా పని రెక్కాడి దగ్గర డొక్క తెచ్చిన 500 నోటు ఏమంటే చక్కగా ఉల్లిపాయలు అన్నేసి కారం వేసి వండుకోవాలి. ఒకసారి తింటే సరిపోద్దా జీవనక్షపాల? ప్రతిరోజు వండుకోవాలి. బతుక్కి సిగ్గుండదు. ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రార్థన అంటారు కానండి, ఏమండి శరీరానుసారంగా అయిపోయి మనకు సిగ్గు లేదండి. ప్రతి పూట వండుకోవాలి, మలమూత్ర విసర్జన చేసుకోవాలి. దేవుని అంటే ఏమండి ఏదో చిరంజీవికి ఇచ్చిన దాంట్లో దశంభాగం, నీ ఇంట్లో తాముడికి వెళ్ళిన దాంట్లో దశంభాగం, నీ ఇంట్లో సిగరెట్లు పెట్లకి వెళ్ళిన దాంట్లో దశంభాగం, నీ టీవీ బాగుంచిన దాంట్లో బాగు చేస్తే ఎత్తావే 2000 3000 దాంట్లో దశంభాగం. ఏదో 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఫలానా వారు ఇచ్చారు. ఇక పెద్దలు అంటారా, కుల పెద్దలను సంఘ పెద్దలుగా చేసుకోకూడదు. ఎవరు ఉండాలి? ఏమండి అనుభవం కలిగి ఆసక్తి కలిగి జ్ఞానం కలిగిన పెద్దలు ఉండాలి. దేవుని స్తోత్రం. కుల పెద్దలు బుద్ధిహీన పెద్దలు అవుతారు. కుల పెద్దలు కులానికే పెద్దలు. మారు మనసు పొంది ప్రతి ఆదివారం వచ్చేవారు పెద్దలుగా పెట్టుకోవాలి. ఉన్నవాళ్ళలో శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం. అయ్యా వాళ్ళకి ఇంత 2 ముక్కలు వేశారు, వీళ్ళకి 1 ముక్క వేశారని తాగొచ్చి దెబ్బలాడేవాళ్ళు కూడా ఉన్నారే. బైబిల్లోనే ఉన్నాయా కథలా? ఏమన్నా మీ పెద్దలు ఎటువంటి వాళ్ళు? పెద్దలకు ముందర బుద్ధుంటే చిన్నలకి తెలివి కలిగిన స్త్రీలు బుద్ధి గల స్త్రీలు వచ్చి ప్రార్థన చేస్తే అది మారు మనసు. కానీ మీరే అష్టాచమ్మ అన్నారా, మీ భర్తలు తాగుబోతులుగా బుద్ధి లేని వారు అయిపోతే ఏమంటే భర్తకు బుద్ధి ఉంటుందా? నీకే నియమం లేకపోతే నీ భర్తకు నియమం ఉంటుందా? ఏమండి పసిపెట్లకి ఇంకా బుద్ధి ఉంటుందా? దేవుని స్తోత్రం. యవనస్తులకు ఉంటుందా బుద్ధి? నీ సంపాదన అంతా ఇచ్చి నా యొద్ద బుద్ధి, నా వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవలకు ఈ నా మాటల చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటుంది. వాన వీసిన వరదలు వచ్చిన ఇల్లు పడిపోలేదు. ఈ మాటల చొప్పున చేయవాడు ఇసుక మీద ఏమండి ఇసుక మీద పునాది వేసుకున్న బుద్ధిహీన్ని పోలి ఉంటాడు. వాని పాటు గొప్పదే, ప్రయాసంతా వ్యర్థమే, గుడికి రావడం వ్యర్థమే. దేవుని చిత్తము నెరవేర్చకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎలా అంటున్నాడు. హల్లెలూయా. అర్థం ఉందండి? మీ స్నేహితులు ఎవరో భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు దేవుని సేవకుడి సలహా తీసుకోవాలి, దేవుని బిడ్డల దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. ఏదైనా సమస్య వస్తే ఏమండి పనికి మాలిన వారి సలహా తీసుకున్నాడు. దేవుని స్తోత్రం.